నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఆర్థిక వ్యవస్థను చెదలు పట్టిస్తున్న డొల్ల కంపెనీలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. దొంగచాటుగా వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమ సంస్థలపై కేంద్రం కొరడా జుళిపిస్తోంది. దేశంలో లక్షల సంఖ్యలో కంపెనీలు నమోదైనా వాటిలో సగం కూడా క్రియాశీలంగా లేవు. ఇలాంటి సంస్థల్ని గుర్తించి వాటిని రద్దు చేస్తోంది. డొల్ల కంపెనీల ఆర్థిక బ్యాంకింగ్ కార్యకలాపాలపై నిఘా పెంచింది. అసలు డొల్ల కంపెనీలు అని వేటినంటారు? వీటిని గుర్తించేదెలా? కంపెనీల ఆర్థిక అక్రమాలను నిరోధించడంలో ప్రభుత్వం ముందడుగు వేస్తుందా? ఇదే అంశంపై ఇవాళ మన ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు సి కుటుంబరావు గారు, ప్రముఖ ఆర్థిక వ్యవహారాల నిపుణులు. నమస్తే అండి కుటుంబరావు గారు. ఎం దేవరాజు రెడ్డి గారు, ఐసీఏఐ మాజీ అధ్యక్షులు. నమస్తే అండి దేవరాజు రెడ్డి గారు. రఘుబాబు జీ గారు, కంపెనీ సెక్రటరీ, R&A అసోసియేట్స్. నమస్తే అండి రఘుబాబు గారు. రైట్, ముందుగా కుటుంబరావు గారు, అసలు డొల్ల కంపెనీలు అంటే ఏంటి? వేటిని డొల్ల కంపెనీలుగా వ్యవహరిస్తారు? వీటిని అసలు ఎలా స్థాపిస్తారు? సామాన్యులకి చాలా తేలిగ్గా అర్థం అవ్వాలంటే కనుక డొల్ల కంపెనీలు అంటే పేపర్ పైన ఉండే కంపెనీలు. ఎందుకంటే ఫిజికల్ గా ఏ అసెట్స్ లేకుండా అనమాట, ఒకటి పేపర్ పైన ఆపరేషన్స్ నడిపించే కంపెనీలే డొల్ల కంపెనీలు. అయితే ఇక్కడ ఒక్కటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భారతదేశంలో ఇంత చర్చించిన డొల్ల కంపెనీల గురించి ఐదర్ కంపెనీస్ యాక్ట్ 2013 కింద కానీ, లేకపోతే వేరే యాక్ట్స్ లో ఏదన్నా బేనామీ ట్రాన్సాక్షన్స్ యాక్ట్ లో కానీ, ఇందులో కూడా ఒక డొల్ల కంపెనీకి డెఫినేషన్ ఇవ్వలేదు. షెల్ కంపెనీ అని అంటాం, ఇంగ్లీష్ లో మనం వాడితే కనుక వర్డ్ షెల్ కంపెనీ అంటాం. ఈ షెల్ కంపెనీకి ఒక క్లియర్ కట్ డెఫినేషన్ అనేది ఇంతవరకు ప్రభుత్వం ఇవ్వాల. ఇట్ ఈస్ టైం అనమాట దట్ ఒక డెఫినేషన్ అంటూ కూడా ఇవ్వాల్సిన అవసరం. అయితే OECD డెఫినేషన్ ఏదైతే ఉందో ఆ డెఫినేషన్ మనం ఆర్గనైజేషన్ ఫర్ కోఆపరేషన్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో, గ్లోబల్ ఆర్గనైజేషన్, వాళ్ళు తీసుకున్న దాన్ని బట్టి ఎకానమీలో ఏ ట్రాన్సాక్షన్స్ చెయ్యని కంపెనీ బట్ ఫార్మల్ గా రిజిస్టర్ అయ్యి ఉన్న కంపెనీని డొల్ల కంపెనీ అంటారు అని చెప్పేసి డెఫినేషన్ ఏది ఇచ్చారో అదే మనం వాడతాం. అయితే యూజువల్ గా ఈ డొల్ల కంపెనీలు కానీ, సూట్ కేస్ కంపెనీలో ఉండండి, షెల్ కంపెనీ ఉండండి, రకరకాల పేర్లతోటి మనం వాడినా కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ కంపెనీలకి ఏ సిగ్నిఫికెంట్ బిజినెస్ యాక్టివిటీస్ ఉండవు ఫస్ట్ అనమాట. వీటిలో ఏ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఎసెట్స్ అంటే ఆస్తులు, స్థిరాస్తులు కానీ ఏమి కూడా ఉండవు. బేసిక్ గా ఇలాంటి కంపెనీలు ఎందుకు స్థాపిస్తారు అంటే కనుక, ఏదన్నా ఒక ఎసెట్ ట్రాన్స్ఫర్ చేయటానికో, క్రాస్ బార్డర్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ చేయటానికో, అట్లాంటివి అన్నమాట. రెండు ఫన్నీయెస్ట్ పార్ట్ ఏంటంటే, ఒక మనిషి కానీ ఒక కంపెనీ కానీ ఎవరన్నా డొల్ల కంపెనీలు వాడుకున్నాం అనుకున్నప్పుడు ఒకే అడ్రస్ లో 100 కంపెనీలు పెట్టుకున్నా కూడా తప్పు లేదన్నమాట. ఎందుకంటే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ అవనండి, లేకపోతే MCA గానీ అవనండి, ఎక్కడ కూడా ఒక అడ్రస్ లో 100 కంపెనీలు ఉండకూడదు అని చెప్పేసి నాకు తెలిసి అయితే ఎక్కడ కూడా లేదన్నమాట. కాబట్టి ఏముంది, ఒక డోర్ నెంబర్ ఇస్తారు, 10 కంపెనీలు రిజిస్టర్ చేస్తూ ఉంటారు. ఏంటంటే ఒక్కొక్క బల్ల వాడుకుంటున్నారని చెప్తారు రేపు అడిగితే కూడా. కాబట్టి మల్టిపుల్ కంపెనీస్, ఎక్కువ నెంబర్ ఆఫ్ కంపెనీలు ఒక సేమ్ రిజిస్టర్ అడ్రస్ లో కూడా ఉండొచ్చు. ఈ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అవనియండి, ఇటు వ్యవహారాలు అవనియండి, ఏ సిగ్నిఫికెంట్ కూడా ఉండవు అనమాట. మామూలుగా మనం చూస్తే నల్లధనాన్ని తెల్లధనంగా చేసుకోవడానికి వాడటానికి దీన్ని వాడుతూ ఉంటాం. కాబట్టి ఏ ఇన్కన్సిస్టెన్సీ కూడా అనమాట ఇందులో ఉండేది ఏంటంటే, బేసికలీ కొన్ని చట్టాలు ఏదైతే కనుక మనీ లాండరింగ్ అవనియండి, బెనామీ ట్రాన్సాక్షన్స్ అవనియండి, ఈ చట్టాలన్నీ కూడా వైలేట్ చేయడానికి చాలా ఆస్కారం ఉంటుంది ఈ కంపెనీలు పెట్టనమాట. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా 2016 ఎప్పుడైతే డిమానిటైజేషన్ చేశారో ఆ తర్వాత నుంచి అనమాట దృష్టి సారించారు. చాలా వరకు కంపెనీని కొట్టేయటం కూడా జరిగింది. అంటే స్టక్ ఆఫ్ అంటారు రిజిస్టర్ లో, యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే అట్లా అనమాట. అది ఒక ఎక్స్క్యూజ్ కింద తీసుకుని కట్ ఆఫ్ చేయటం కూడా చూసాం మనం. అయితే ఎవరు పెడతారు ఏంటి అంటే కనుక క్లియర్లీ ఒక్కటేనండి, కొన్ని లెజిటిమేట్ ఎక్స్క్యూజెస్ రేర్లీ ఉంటాయి. అంటే కొన్ని కంపెనీలు లైక్ అనమాట, కంపెనీస్ కి ఒక సింగిల్ లేయర్ ఫామ్ చేసుకోవాలనుకున్నప్పుడు అది దేవరాజ్ రెడ్డి గారు కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఆయన ప్రొఫెషనల్ చార్ట్ అకౌంటెంట్ అండ్ ప్రెసిడెంట్ చేశారు కాబట్టి. బట్ 9 out of 10 కేసెస్ లో మాత్రం ఈ డొల్ల కంపెనీలు పెట్టేది ప్యూర్లీ ఫర్ ఇవేజన్ పర్పస్ అనమాట. ట్యాక్స్ ఇవేజన్ కి, ఇటు నల్లధనాన్ని తెల్లధనం చేసుకోవడానికి, ఇటు మనీ లాండరింగ్ చేయడానికి, ఇలాంటి వాటికి అనమాట. ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తాం, కేమెన్ ఐలాండ్స్, ఇట్లా మారిషస్, చాలా రూట్స్ వాడతారు. కానీ బాగా తెలివైన వాళ్ళు మన దేశంలోనే ఇటు కలకత్తా రూట్ కానీ, లేకపోతే బరోడా రూట్ కానీ ఇట్లా పెట్టి కూడా కంపెనీలు పెట్టి ఇట్లా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయడం కూడా మనం చూస్తాం. ఓకే రఘుబాబు గారు,
దేశంలో లక్షల డొల్ల కంపెనీలు ఉన్నాయంటే అసలు మన వ్యవస్థలన్నీ ఏం చేస్తున్నట్లు? అదే సార్ అన్నట్టుగా డొల్ల కంపెనీస్ డెఫినేషన్ లేదండి. అంటే ఇప్పుడు అంటే నిన్న మొన్న వచ్చిన పార్లమెంట్ లో వచ్చిన రిప్లైయింగ్ చూస్తే ఇన్ని డొల్ల కంపెనీస్ ని స్ట్రైక్ ఆఫ్ చేశామనేది, అంటే డొల్ల కంపెనీ అనే దాన్ని చాలా వేగ్గా వాడుతున్నామండి. దాన్ని ఆ డెఫినేషన్ ని ఆర్ఓసి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ స్ట్రైక్ ఆఫ్ చేసింది. దేర్ ఆర్ ఒక 2-3 రీజన్స్ ఉన్నాయండి. ఒకటి, ఎక్కడైతే మనకి ఎవిడెన్స్ ఉండి మనీ లాండరింగ్ జరిగింది, ఎవేజన్ జరిగింది, వాటి వల్ల చేయడం జరిగిందా, లేకపోతే ఈ టెక్నికల్ నాన్ కంప్లయన్సెస్, కంపెనీ ఇన్కార్పొరేట్ చేశారు 5 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు అయింది, వాళ్లకు రిటర్న్స్ ఫైల్ చేయలేదు. కొన్ని స్టాట్యూటరీ కంప్లయన్సెస్ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ బ్యాలెన్స్ షీట్, షేర్ హోల్డర్ ఇన్ఫర్మేషన్ ఫైల్ చేయాలి. ఇదివరకు ఏంటి, కంప్లయన్స్ మీద కొంచెం అంత స్ట్రిక్ట్ మానిటరింగ్ ఉండేది కాదు, డిజిటైజేషన్ లేదు. ఇప్పుడు ఏమైంది, లాస్ట్ 4-5 సంవత్సరాల నుంచి డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబరు, రిజిస్టర్డ్ ఆఫీస్ ఉండాలి, కంపెనీ కేవైసీ ఉండాలి, డిజిటల్ సిగ్నేచర్ ఉండాలి. ఈ రిటర్న్స్ ఫైల్ చేస్తేనే వాళ్ళ కంపెనీ యాక్టివ్ కంపెనీగా చూపిస్తుంది. రిటర్న్స్ ఫైల్ చేయకపోతే ఇది ఇన్యాక్టివ్ కంపెనీగా ఉంటుంది. సో 4-5 సంవత్సరాలు రిటర్న్స్ ఫైల్ చేయకపోవడం వల్ల ఆర్ఓసి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కంపెనీస్ ని స్ట్రైక్ ఆఫ్ చేసింది. అంటే బిజినెస్ అంటే కొన్ని సైఫనింగ్ వల్ల కావచ్చు, బట్ గవర్నమెంట్ స్ట్రైక్ ఆఫ్ చేసినప్పుడు ఇది ఏ రీజన్ వల్ల స్ట్రైక్ ఆఫ్ చేస్తున్నారనేది చెప్పట్లేదు. ఇది ఓన్లీ నాన్ కంప్లయన్సా, లేకపోతే అక్కడ మనీ లాండరింగ్, సైఫనింగ్ అట్లాంటి విషయాలు ఏమైనా జరిగాయా అనేది. ఇప్పుడు సిస్టమ్ ఉందండి. ఇన్కమ్ ట్యాక్స్ కానీ, జిఎస్టీ కానీ, ఆర్ఓసి కానీ లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి డిజిటైజేషన్ వల్ల వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకోటి ఏం జరిగిందంటే, ఇదివరకు స్ట్రైక్ ఆఫ్ అనేది, ఈ షెల్ కంపెనీస్ అనేది మనం ఇగ్నోర్ చేసేవాళ్ళం, అంత ఫోకస్ పెట్టలేదు గవర్నమెంట్ కూడా. మేబీ లాస్ట్ 20-30 ఇయర్స్ అక్యుములేట్ అయిన ప్రాబ్లం ఇప్పుడు క్లీనప్ జరగడం వల్ల మనకు ఇన్ని కంపెనీస్ స్ట్రైక్ ఆఫ్ జరుగుతుంది అనేది అనిపిస్తుంది అనమాట. ఓకే, దేవరాజ్ రెడ్డి గారు, డొల్ల కంపెనీలు స్థాపించేవారు ఎవరు? చెప్పండి. అటువంటి వారిని గుర్తించడానికి ఉన్న మార్గాలేంటి, అసలు చట్టంలో ఉన్న శిక్షలేంటి? వచ్చా ఇప్పుడు మీరు తీసుకుంటే ఒక బిజినెస్ మ్యాన్ వ్యాపారం చేయాలంటే ఎన్నో విధాలు తీసుకోవచ్చు. ప్రొప్రైటరీ కన్సర్న్గా చేయొచ్చు, పార్ట్నర్షిప్ ఫామ్ చేయొచ్చు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, లిమిటెడ్ కంపెనీ చేయొచ్చు. చాలామంది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎందుకు తీసుకుంటే లిమిటెడ్ లైబిలిటీ ఉంటుందనే ఉద్దేశంతో తీసుకుంటారు. ఈ కంపెనీలు ఇన్కార్పొరేషన్ చేసేవాళ్ళు సపోజ్ రకరకాల వ్యాపారాలు వచ్చినప్పుడు చార్టెడ్ అకౌంటెంట్స్ దగ్గరికి, కంపెనీ సెక్రటరీ దగ్గర వచ్చి కంపెనీలు ఇన్కార్పొరేట్ చేస్తారు. ఏదో లైసెన్స్ అప్లై చేసేదానికో, ప్రమోషన్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేదానికో. సపోజ్ అక్వా కంపెనీ ఉంది, లైసెన్స్ కోసము, బ్యాంక్ లోన్స్ కోసము, గ్రానైట్ ఇటు ఉంటాయి మైన్స్ ఇండస్ట్రీస్లో. ఇమీడియట్లీ ఇన్కార్పొరేట్ చేయాలంటే ఒక కంపెనీ ఉండాలా. ఫారిన్లో ఏదైనా డీల్ చేయాలంటే ఒక కంపెనీ ఇన్కార్పొరేట్ చేశాక వాళ్ళ ఆబ్జెక్ట్స్లో ఇమ్మీడియట్లీ అది సర్వే కాకపోతే ఆ కంపెనీని అట్లే వదిలేస్తారు. దెన్ బికాజ్ మెనీ ఆఫ్ అవర్ ప్రమోటర్స్ ఎడ్యుకేషన్ వైజ్ కానీ ఫస్ట్ జనరేషన్ ప్రమోటర్స్ ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళ కంపెనీ అంటే మంచిగా ఉంటుంది, విజిటింగ్ కార్డులో డైరెక్ట్గా పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ఆ సీరియస్నెస్ ఉండదు, ఆ బిజినెస్ వదిలేస్తారు. చార్టెడ్ అకౌంటెంట్ కానీ కంపెనీ సెక్రటరీ ఎంత ఫాలోఅప్ చేసినా కూడా వాళ్ళు వచ్చి కలవడం లేదు వాళ్ళను. దానివల్ల ఈ కంపెనీలన్నీ ఉండిపోతున్నాయి. నెక్స్ట్ ఇంకా ప్రాసిక్యూషన్ అనేది లిమిటెడ్ లైబిలిటీనే ఉంది కాబట్టి వాళ్ళ క్యాపిటల్ ఎంతవరకు బిజినెస్లో పెడతారో అంతవరకు వాళ్ళది వెళ్ళిపోతుంది. ఇంకా డైరెక్టర్స్గా వాళ్ళు ఏమైనా కొన్ని ప్రాబ్లం చేసింటే వాళ్ళు ప్రాసిక్యూషన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. బట్ జనరలీ నాన్ సీరియస్నెస్ కంపెనీసే ఎక్కువగా ఉంటున్నాయి. అందువల్ల ఈ కంపెనీలు ఏమవుతాయంటే ప్రమోటర్స్ ఒకసారి 2-3 కలిసి పెట్టుబడి పెడతారు. ఒక్క ప్రమోటర్ ఇంట్రెస్ట్ చూపితే ఇంకో ప్రమోటర్ చూపాడు. కొన్ని కంపెనీస్ ఇంతకుముందు మన మిగిలిన స్పీకర్స్ కుటుంబరావు గారు, రఘుబాబు గారు చెప్పినట్లు షెల్ కంపెనీస్ కొంతమంది ఇంటెన్షన్తో టు డిఫ్రాడ్, టు మేక్ బ్లాక్ మనీ వైట్ కొన్ని ఉద్దేశాలతో చేసి ఆ ట్రాన్సాక్షన్ అయిపోతేనే వాళ్ళు వదిలేస్తారు. ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇంత పెద్ద కోఆర్డినేషన్స్, రీజనల్ డైరెక్టర్స్ కానీ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ కోఆర్డినేట్ చేయాలంటే వెరీ డిఫికల్టీ. దానివల్ల వాళ్ళు ఏం చేస్తారు, డిపెండింగ్ ఆన్ కంప్లయన్స్ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై చార్టెడ్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీస్ ఇష్యూ చేసిన వెరిఫై చేస్తున్నారు. ఆ వెరిఫికేషన్లో కూడా చాలామంది ప్రమోటర్స్ ఫస్ట్ 2 years అయిపోయినాక వాళ్ళ రిజిస్టర్ ఆఫీస్ అడ్రస్సే మారిపోతుంది. డైరెక్టర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు విత్డ్రా చేసేసుకొని వాళ్ళ డ్రైవర్స్ను, అటెండర్స్ని ఎవరినో పెడుతున్నారు. దే వోంట్ అటెండ్ ఆల్సో. దానివల్ల ఏం చేస్తుందంటే స్ట్రైక్ ఆఫ్ అనేది కంపల్సరీ. 2013 యాక్ట్ వచ్చాక 3 years లోపల నువ్వు ఫైల్ చేయకపోతే, ఇవన్నీ కూడా 3 years బ్యాలెన్స్ షీట్లు ఫైల్ చేయకపోతే, యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే స్ట్రైక్ ఆఫ్ చేస్తామని ఈవెన్ 2 months నోటీస్ ఇస్తున్నారు. ఆ నోటీస్ ఇచ్చినా కూడా వాళ్ళు అటెండ్ కాకపోవడంతో గవర్నమెంట్ స్ట్రైక్ ఆఫ్ చేస్తుంది. దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏమంటే ఫారిన్ కంపెనీస్ ఎన్నో మన ఇండియన్ కంపెనీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు చూసేదానికి ఇండియన్ సిస్టమ్ ఎట్లుంది. ఈవెన్ ఇఫ్ యూ సీ మోడీ గవర్నమెంట్ వెన్ ఎస్కామ్
అవర్ రేటింగ్ ఆఫ్ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇస్ 150th పొజిషన్. 150th నుంచి ఇప్పుడు 60th 50 పొజిషన్కి వచ్చింది. అంటే దగ్గర 100 పాయింట్స్ బెనిఫిట్ అయింది. ఈ బెనిఫిట్ ఎందువల్ల వచ్చింది? కార్పొరేట్ అఫైర్స్ మినిస్ట్రీ హ్యాస్ క్లీన్డ్ ఎవ్రీథింగ్ సో దట్ ఇట్ హెల్ప్స్ అడ్మినిస్ట్రేషన్ వైజ్ స్టాటిస్టిక్స్ పర్పసెస్ వస్తుంది. సో లిమిటెడ్ లైబిలిటీ ఉంది కాబట్టి పనిష్మెంట్ పెద్దగా ఏమీ ఉండదు. బట్ ఓన్లీ థింగ్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్లో కూడా ప్రాపర్ కంట్రోల్ కావాలంటే ఈ కంపెనీస్ కానీ క్లీన్ అవుతేనే వాళ్ళకు ఇష్యూ ఈజీగా అవుతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఇవి యాజ్ ఇట్ ఈస్గా స్ట్రైక్ ఆఫ్ అవుతూ వచ్చింది. ఓకే, రైట్. కుటుంబరావు గారు, ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం ఈ నల్లధనాన్ని, ఈ ఫేక్ కంపెనీలను నియంత్రించడానికి తీసుకుంటున్న చర్యలు ఎలా ఉన్నాయి? 2016 డిమానిటైజేషన్ తర్వాత అండి కేంద్ర ప్రభుత్వం ఒక వెరీ ఇంపార్టెంట్ స్టెప్ తీసుకుంది. ఎందుకంటే ఫిబ్రవరి 2017లో అనమాట టాస్క్ ఫోర్స్ ఒకటి అపాయింట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ టాస్క్ ఫోర్స్ లో మెంబర్స్ ఎవరంటే దాదాపు ఎవ్రీ డిపార్ట్మెంట్ అనమాట, లైక్ రెవెన్యూ సెక్రటరీ కానీ, ఫైనాన్స్ సెక్రటరీ, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి SFIO సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసు, CBDT, CBEC, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, SEBI, CBI, ED, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్, FIU, DG, GST, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు DGCIB అందరిని కూడా మెంబర్స్ గా చేసి అనమాట టాస్క్ ఫోర్స్ అపాయింట్ చేశారు. ఈ టాస్క్ ఫోర్స్ అపాయింట్ చేసిన దగ్గర చాలా అనమాట మీటింగ్లు కూడా టాస్క్ ఫోర్స్ కండక్ట్ చేసి కొన్ని సజెషన్స్ ఇచ్చింది. ఆ సజెషన్స్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయటం కూడా జరిగింది. అండ్ ఇందాక దేవరాజ్ రెడ్డి గారు చెప్పినట్టు అనమాట 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు రిటర్న్స్ ఫైల్ చేయకపోతే సెక్షన్ 248 కింద కంపెనీస్ యాక్ట్ అనమాట నోటీసులు ఇవ్వటము, ఇమీడియట్ గా స్ట్రైక్ ఆఫ్ చేసేయటం, కొన్ని లక్షల కంపెనీలు స్ట్రైక్ ఆఫ్ చేసేయటం కూడా జరిగింది. మనం 2017 ఆన్వర్డ్స్ మనం ఇప్పటి వరకు చూస్తే. అయితే 2-3 ఇంపార్టెంట్ స్టెప్స్ కూడా ఇంకా కేంద్ర ప్రభుత్వం చక్కగా ఏం తీసుకోగలిగిందంటే, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఒక డేటాబేస్ క్రియేట్ చేసింది. ఆ డేటాబేస్ అన్నమాట మిగతా రెగ్యులేటర్స్ అందరితోటి కూడా, అంటే SEBI తోటి కానీ వీళ్ళందరితోటి షేర్ చేసుకోవటం. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అనమాట పవర్స్ డిఫాల్టింగ్ కంపెనీస్ అనమాట అకౌంట్స్ ఫ్రీజ్ చేయటం కానీ, ఎవరైతే కనుక ప్రాపర్ గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ సస్పిషియస్ గా ఉంటే, అదే విధంగా SEBIని కూడా అనమాట పవర్స్ ఇవ్వటంతో వ్యానిషింగ్ కంపెనీస్, ఇన్ఫాక్ట్ పబ్లిక్ ఇష్యూ చేసి స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యి కంపెనీలు కూడా వ్యానిషింగ్ అంటాం. ఆ వ్యానిషింగ్ అనే వర్డ్ మనకు పెక్యులర్ గా అనిపించవచ్చు. అంటే లిటరల్లీ ఆ కంపెనీ లిస్ట్ అయిన కంపెనీ ప్రమోటర్ ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఆఫీస్ ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఎక్స్చేంజ్ నోటీసులు పంపిస్తే కూడా వెళ్ళే పరిస్థితి లేదనమాట, పేపర్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి వ్యానిషింగ్ కంపెనీలు ఐడెంటిఫై చేయటం, అండ్ డైరెక్టర్స్ కూడా ఏదైతే కనుక DIN నెంబర్స్ ఉన్నాయో దాన్ని బట్టి తీసుకుని కొత్త కంపెనీలు అనమాట డూప్లికేషన్ లాగా చేయనీయకుండా ఉండటానికి ఆ నెంబర్స్ కూడా ట్రాకింగ్ చేయటం కానీ చాలా స్టెప్స్ తీసుకున్నారు. బేసికల్లీ ఏంటంటే ఈ స్టెప్స్ అన్ని బీఫప్ చేయటం తర్వాత అనమాట స్పెషల్లీ 2019 ఆన్వర్డ్స్ మనం చూస్తామంటే కొత్తగా డొల్ల కంపెనీలు పెట్టడం అనేది చాలా తగ్గిందని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం స్టెప్స్ సక్సెస్ఫుల్ గా తీసుకుందా అంటే బై అండ్ లార్జ్ తీసుకుంది. కానీ మనకు తెలుసు కదా, వేర్ దేర్ ఇస్ ఎ లా దేర్ ఇస్ ఎ లూప్ హోల్. కాబట్టి అది మన భారతీయులు స్పెషలిస్టులు అందులో ఎక్కడ లూప్ హోల్ ఎక్కడ అవాయిడ్ చేయాలి అంటే, GST యాక్ట్ వచ్చినప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని ఏ విధంగా మిస్యూజ్ చేయాలి, ఫేక్ ఇన్వాయిసింగ్ చేసి ఎట్లా చేయాలి, ఇవన్నీ చేశారు. ఇప్పుడు యాక్ట్ ని పటిష్టం చేసి, కంప్లైంట్స్ పటిష్టం చేసి, GST అనమాట ఎన్ని సీరియస్ ఫ్రాడ్ కేసులు పట్టుకున్నారో కూడా మనం చూస్తాం. అదేవిధంగా షెల్ కంపెనీస్ డొల్ల కంపెనీల్లో కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఒక ఇర్రేషనల్ చర్య కూడా తీసుకుంది. చాలా కంట్రీస్ తోటి బైలాటరల్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉందో అది 1-sided గా అనమాట ఇది కట్ చేసేసుకుంది. అట్లా కాకుండా అనమాట బైలాటరల్ అగ్రిమెంట్స్ అనమాట ట్యాక్స్ షేరింగ్ ఇన్ఫర్మేషన్ కానీ ఇవన్నీ ఉండి, లెటర్ ఆఫ్ రోగేటరీస్ ఏదైనా షెల్ కంపెనీస్ పైన పంపించినప్పుడు రిప్లై ఇవ్వకపోతే పర్సూ చేయటం కానీ ఇవన్నీ చేస్తే ఈవెన్ ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి షెల్ కంపెనీలు ఆపరేట్ చేసి భారత కంపెనీలు కానీ భారత ప్రమోటర్లు కానీ ఎవరన్నా ఈ లావాదేవీలు అనమాట నల్లధనాన్ని నుంచి తెల్లధనం చేయడానికి కానీ లేకపోతే మనీ లాండరింగ్ చేయాలంటే కనుక ఒక భయం అనేది, ఫియర్ సైకోసిస్ అనేది ఇప్పుడు ఏదైతే కొన్ని స్టెప్స్ తోటి క్రియేట్ చేశారో దాన్ని ఇంకా పెద్దగా చేయాలని చెప్పేసి కూడా నా కోరిక. ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తుందనే అనుకుంటున్నా, ఎందుకంటే ఆ దిశగా స్టెప్స్ తీసుకెళ్తున్నారు. ఎందుకంటే GST ఇవేషన్ తగ్గి కంప్లైంట్స్ ఏ విధంగా పెరిగిందో చూసాం. అదే విధంగా జనరల్లీ ట్యాక్స్ కంప్లైంట్స్ కూడా అనమాట ట్యాక్స్ పేయర్స్ దగ్గర నుంచి కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈ కోవిడ్ తరుణంలో కూడా ట్యాక్స్ కంప్లైంట్స్ ఎంత బాగా ఉండిందో కూడా మనం అబ్జర్వ్ చేసాం, తక్కువ మోతాదులో ఉన్నా కూడా. కాబట్టి ప్రభుత్వం స్టెప్స్ తీసుకుంటాను, ఎక్కువ తీసుకుంటుందని అనుకోవాలి. ఓకే, రఘుబాబు గారు,
ఈ ప్రస్తుత చర్యలతోనైనా ఈ డొల్ల కంపెనీల అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందంటారా? డెఫినెట్ గా పడుతుందండి. ఇప్పుడు ఏమైందంటే 3-4 విషయాలు మనం ఎంటైర్ గవర్నమెంట్ మిషనరీ ఈజ్ వర్కింగ్ ఆన్ ఈ గవర్నెన్స్ అండి. ఇదివరకు ఇప్పటికి తేడా ఏంటంటే అన్ని ప్లాట్ఫామ్స్ అన్ని గవర్నమెంట్స్ ఆర్ వర్కింగ్ ఆన్ ఈ గవర్నెన్స్. తర్వాత దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంటర్లింకేజ్ విత్ ది కేవైసీ, యువర్ ఆధార్, యువర్ పాన్, అండ్ and there is a lot of exchange of data between the various departments, RBI gani, SEBI gani, Ministry of Corporate Affairs, stock exchanges, GST. So once there is a exchange of information, వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయని. టుడే government has all the information. Maybe in terms of taking action, maybe they may be going little slow based on the COVID, and sometimes when we do these things very excessively, it may work little counterintuitive, it may impact on the production, employment, అదంతా. కాకపోతే గవర్నమెంట్ దగ్గర మెషినరీ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, దే కెన్ గో లిటిల్ అగ్రెసివ్ టు కంటైన్ దిస్ ప్రాబ్లమ్ అండి. అంటే ఇట్ ఈస్ గెట్టింగ్ క్లీన్డ్ అప్. ఐ యూస్ టు టెల్ స్వచ్ఛ భారత్ లాగా స్వచ్ఛ కార్పొరేట్స్, స్వచ్ఛ కంపెనీస్ అక్కడ అదంతా జరుగుతూ ఉంది. లాస్ట్ 4-5 years నుంచి ఇది జరుగుతూ ఉందండి. ఇంకొంచెం చేసే అవకాశం ఉంది. బట్ కొత్త డొల్ల కంపెనీస్ కావడానికి అవకాశాలు తగ్గిపోయాయి. ఓకే, రైట్. దేవరాజ్ రెడ్డి గారు, ఈ డొల్ల కంపెనీల గుట్టును ఎలా ఛేదిస్తున్నారు? ఈ డిమానిటైజేషన్, జిఎస్టీ అమలుతో పారదర్శకత పెరిగింది అన్న వాదనల్లో నిజమెంత? జిఎస్టీ ఇంట్రడక్షన్ 1 July 2017 నుంచి కానీ డిమానిటైజేషన్ వలన పారదర్శకత చాలా ఎక్కువ పెరిగింది. ప్రాబ్లం ఏమంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రెండూ కలిసి జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ ఒకటి, డిమానిటైజేషన్లో ఆల్ బ్యాంకింగ్లో ఫండ్స్ రావడము, ఇన్వెస్ట్మెంట్ రీటూర్ కావడంతో ఈ డొల్ల కంపెనీలు ఏవి స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ చాలా సిస్టమటైజ్ చేసింది. కేవైసీ నామ్స్ అంటారు. ఇంతకుముందు రఘుబాబు గారు చెప్పినట్లు ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ ఇవన్నీ చేసి ఇవి కూడా ఎవ్రీ ఇయర్ ఈ కేవైసీ నామ్స్ రెగ్యులేట్ చేయాలి. ఇంకా రిజిస్ట్రేషన్ ఇన్కార్పొరేషన్ చేసినాక డైరెక్టర్ కూడా ప్రతి ఇయర్ తన డైరెక్టర్ కేవైసీ నామ్స్ చూపించాలా. కంపెనీ కూడా రిజిస్టర్ ఆఫీస్ అడ్రస్ ఉందా లేదా చూసుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే కంప్లయన్సెస్ కూడా ప్రతి కంపెనీ సెక్రటరీ ఇవి చాలా వరకు కంప్లయన్స్ సర్టిఫికేట్ తీసుకునే ఫైల్ చేయాల్సి వస్తుంది. చాలా ఫామ్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్ కూడా చాలా ఫామ్స్ సర్టిఫై చేయిందే ఫైలే కావు. ఇంకా ఫామ్లో కూడా ఆర్ఓసీలో ఐటీ ఎనేబుల్డ్ ఫామ్స్ వచ్చేసాయన్ని. ప్రతి ఫామ్లో ప్రతి కాలము ఫిల్ చేయాలి. ఇంతకుముందు చాలా ఫార్మ్స్ ఫిల్ చేయకుండా యాజ్ పర్ కంపిటీషన్ స్టేట్మెంట్, యాజ్ పర్ స్టేట్మెంట్ ఎన్క్లోజ్డ్ అని ఉండేది. ఇప్పుడు ప్రతి కాలము వాళ్ళు ప్రాపర్గా ఫిల్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రమోటర్స్ ఏదైనా రాంగ్ ఫ్రాడ్ థాట్ ప్రాసెస్ ఉంటే డెఫినెట్లీ డిటెక్షన్కు ఈజీ అవకాశం వస్తుంది. రెండోది ఏమంటే ఇప్పుడు కూడా ప్రమోటర్స్ కూడా ఈ కంప్లయన్సెస్ ఇష్యూస్ ఎక్కువ వచ్చేసేటప్పటికి ఈవెన్ అవేర్నెస్ వచ్చింది పబ్లిక్లో కూడా. చిన్న వాళ్ళు ఎవరైనా మా డైరెక్టర్గా ఫ్రెండ్లీగా డైరెక్టర్గా అదర్వైజ్ యూబీఐ షేర్ హోల్డర్ అంటే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయడం లేదు. రెండోది బ్యాంక్స్ కూడా నా అవేర్నెస్, ఇంతకుముందు బ్యాంక్స్ వెరీ కేర్లెస్గా ఉండేవి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడంలో కానీ ఆపరేషన్ చేయడం. నౌ బ్యాంకర్స్ ఆర్ టేకింగ్ వెరీ సీరియస్ స్టెప్స్. దే ఆర్ టేకింగ్ కన్ఫర్మేషన్, ఈవెన్ ఏ రెజల్యూషన్ ఈజ్ దేర్, అగైన్ దే ఆర్ కన్ఫర్మింగ్ విత్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్. దీనివల్ల ఈజీగా డిటెక్షన్. ఇంకోటి సీరియస్ ఫ్రాడ్ అని ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ వింగ్ ఉంది మనకు, సిబిఐ, ఏసీబీ స్టేట్ లెవెల్లో ఉన్నట్లు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఎప్పటికప్పుడు ఇవి వెరిఫికేషన్ చేసి కంపెనీలు వెట్టింగ్ ప్రాసెస్ వస్తుంది. ఈవెన్ మా చార్టర్డ్ అకౌంటెంట్ కమ్యూనిటీ కానీ కంపెనీ సెక్రటరీస్లో కూడా డిసిప్లినరీ మెకానిజం ఇచ్చి ఏదైనా బ్లైండ్గా సైన్ చేయకుండా వెరీ కేర్ఫుల్గా చేయాలా అని ప్రొఫెషనల్ మెంబర్స్ ఎథిక్స్, వాల్యూస్ పెంచడంలో వాళ్ళుండే అజాగ్రత్త కూడా ఎక్కడెక్కడ మిస్ అవుతున్నారో చెప్పడం, అవేర్నెస్ తేవడం ఒకటి. బ్యాంకింగ్ సిస్టము సీరియస్గా రావడం. రిజర్వ్ బ్యాంక్ రెగ్యులేషన్స్లో కూడా చాలా స్ట్రిక్ట్గా కంపెనీస్ అకౌంట్స్ ఓపెన్ చేయడం. ఒక బ్యాంకులో ఒక అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఇంతకుముందు వెరీ ఈజీగా ఉండేది. ఇప్పుడు పరిస్థితుల్లో అది ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి వీలు కాదు. నెక్స్ట్ బ్యాంకింగ్ నామ్స్లో కూడా ఒక కంపెనీ ఇన్కార్పొరేషన్ లోనింగ్ తీసుకోవాలంటే చాలా ప్రొసీజర్స్ ఇంప్లిమెంట్ చేయడంతో ఫ్యూచర్లో ఈ డొల్ల కంపెనీలు అనే పరిస్థితి ఏమాత్రం ఉండదు. అండ్ బికాస్ ఆఫ్ డైలీ ఎవ్రీ ఇయర్ బేసిస్ కేవైసీ నామ్స్ చేస్తున్నారు. దానివల్ల డొల్ల కంపెనీలు ఫ్యూచర్లో ఉండేదానికి ఏమాత్రం ఉండదు. 1-2 ఉన్నా కూడా దెర్ ఇస్ ఎ బిగ్ కోఆర్డినేషన్ బిట్వీన్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేట్ అఫైర్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్. టైమ్ టు టైం దాన్ని వెరిఫై చేస్తారు. అంతేకాక ఇంటర్నేషనల్ కంపెనీస్తో కూడా మెనీ ట్యాక్స్ 7 కంపెనీస్ విచ్ ఇండియాలో ఫ్లో చేసి వస్తున్నాయో, దెర్ ఆర్ మెనీ G7 కంట్రీస్ కానీ ఇవన్నీ కూడా కోఆర్డినేషన్ వచ్చింది. ఇంటర్నేషనల్ కూడా డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్స్ ఇవన్నీ రావడము గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుంటుండడంతో
ఈ డొల్ల కంపెనీలు కమింగ్ ఫ్యూచర్లో ఉండే పరిస్థితే ఉండదు. ఈవెన్ పర్టికులర్లీ ఈచ్ ఇండివిజువల్ కూడా ఎడ్యుకేటెడ్ అండి. ఎవరైనా నన్ను డైరెక్టర్గా తీసుకోవాలంటే ఇంతకుముందు చాలా ఫ్రెండ్లీగా నేను డైరెక్టర్ అంటే నాకు విజిటింగ్ కార్డులో డైరెక్టర్గా పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో డైరెక్టర్గా జాయిన్ అయిపోయాడు. ఇప్పుడు ఎవరు కానీ జాయిన్ అవ్వాలి. కంపెనీ అంటే లైబిలిటీ ఉంది. ఒకసారి డైరెక్టర్గా రిమూవ్ చేస్తే కంపెనీలో ప్రాబ్లం అంటే 5 years వాళ్ళు డైరెక్టర్గా ఏ విషయంలోనూ ఉండేదానికి అవకాశం లేదు. కాబట్టి పబ్లిక్లో అవేర్నెస్ ఒకటి, గవర్నమెంట్ అఫీషియల్స్లో స్టాండర్డైజ్ ఎవ్రీథింగ్ మ్యాన్ మేడ్ కంట్రోల్ కంటే కూడా నాకు సిస్టమ్ డ్రివెన్ కంట్రోల్ వస్తుంది. కాబట్టి ఏమాత్రం తప్పు వచ్చినా ఓవర్లుక్ కాకుండా ఆర్ఓసీలు ఐడెంటిఫై చేయగలుగుతాం. కాబట్టి ఈ డొల్ల కంపెనీలు, షెల్ కంపెనీస్ అనేవి ఫ్యూచర్లో కంప్లీట్గా అరెస్ట్ అవుతాయనేది నా ఉద్దేశం. ఓకే, కుటుంబరావు గారు, డొల్ల కంపెనీలు ఏర్పాటు ఏ రంగంలో ఎక్కువగా జరుగుతోంది? అంటే ఒక్క రంగం అని చెప్పలేమండి, బట్ డెఫినెట్లీ ఎక్కువగా అనమాట ఫైనాన్స్ తోటి రిలేటెడ్ కంపెనీస్ కానీ ఆర్ ఎనీ అనమాట ట్రేడింగ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉన్న కంపెనీస్ లో కానీ మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. అయితే నిజంగా అసలు ఒక డొల్ల కంపెనీ జెన్యున్ గా కూడా పెట్టచ్చా అని చూస్తే కనుక ఒక కోర్టు కేసు, అస్సాం కంపెనీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో క్లారిటీ కూడా ఇచ్చారనమాట. ఎందుకంటే అస్సాం కంపెనీకి చాలా టీ ఎస్టేట్స్ ఉంటుంది, కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు అనమాట అప్పుడు దాన్ని డొల్ల కంపెనీ కింద లేబుల్ చేస్తే ఆ డొల్ల కంపెనీ లేబుల్ మాకు ఇవ్వటం మూలాన మా ఇమేజ్ దెబ్బతింటాంది, మా ప్రెస్టీజ్ దెబ్బతింటాంది అని చెప్పేసి నెగిటివ్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి అని చెప్పేసి కోర్టుకు వెళ్ళటం, కోర్టు కాస్త క్లారిటీ ఇవ్వటం కూడా చూసాం. అప్పటి నుంచి లీగల్ గా ఒక డొల్ల కంపెనీ అంటే ఏంటి అనేది కూడా కొంచెం క్లారిటీ వస్తుంది అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఏంటంటే ఇందాక దేవరాజ్ రెడ్డి గారు చెప్పినట్టు అనమాట, హ్యూమన్ కంట్రోల్ కంటే కూడా సిస్టమ్ కంట్రోల్ అయిపోయింది. సిస్టమ్ డ్రివెన్ కంట్రోల్ అయినప్పుడు అనమాట ఇవేషన్ ఇవన్నీ కూడా డిఫికల్ట్ అవుతాయి. కాబట్టి జెన్యూన్ గా ఎవరన్నా డొల్ల కంపెనీ పెడదామే అనుకున్నారు అనుకోండి, ఎక్కడ పెట్టచ్చు? సపోజ్ ఒక మేజర్ కంపెనీ ఉంది, వాళ్ళు ఇంకో కంపెనీని టేక్ ఓవర్ చేద్దామని అనుకుంటున్నారు. హాస్టైల్ టేక్ ఓవర్ అంటే కాస్త అవతల కంపెనీకి ఇష్టం లేకపోయినా కూడా వీళ్ళు మార్కెట్లో షేర్స్ కొని ఇట్లా హాస్టైల్ టేక్ ఓవర్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ కంపెనీ ఒక డొల్ల కంపెనీ పెట్టుకుని దాని ద్వారా షేర్లు కొని అట్లా చేయటం కానీ, అక్కడ డెఫినెట్లీ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా త్రూ బ్యాంక్స్, త్రూ ఎక్స్చేంజెస్ రూట్ అవుతాయి కాబట్టి లెజిటిమేట్ గానే చేయొచ్చు. అదేవిధంగా ఒక కంపెనీకి ఎక్కువగా హెచ్ఆర్ అంటే లేబర్ రిలేటెడ్ కానీ ఉంటే గనక హెచ్ఆర్ మేనేజ్మెంట్ కూడా ఒక కంపెనీ పెట్టుకోవచ్చు అనమాట. ఇట్స్ మోర్ ఆర్ లైక్ షెల్ కంపెనీ. ఎసెట్స్ ఏమి ఉండవు, ఓన్లీ లేబర్ మేనేజ్మెంట్ ఆ షెల్ కంపెనీ చూస్తూ ఉంటాం. అట్లా కొన్ని విషయాల్లో పెట్టచ్చు. కానీ ఆ పెట్టినవి కూడా ఇప్పుడు ఈ కొత్త కంప్లైన్సెస్ కానీ రూల్స్ ప్రకారం కానీ పెట్టినప్పుడు అనమాట ఇవేజన్ కి తావు లేకుండానే ఉంటుంది. కాబట్టి ఆ కంపెనీస్ ని షెల్ కంపెనీ కింద మనం లేబుల్ చేయకూడదు. ఎందుకంటే ఆస్తులు లేకపోయినా 2-3 కంపెనీలు ఒకే గ్రూప్ కి చెందినవి ఒకే అడ్రస్ లో ఉన్నా కూడా వాటి చేసే యాక్టివిటీస్ ని బట్టి అనమాట లేబులింగ్ చేయాల్సి వస్తుంది. అయితే మిగతా ఇష్యూస్ లోకి వెళ్తే కూడా అనమాట గ్లోబల్లీ ఇప్పుడు షెల్ కంపెనీస్ అనేది అనమాట తగ్గుముఖంలోనే పడుతున్నాయి. ఎందుకంటే రీసెంట్లీ మనం చూసాం అన్ని దేశాలు కూడా కలిసి కూర్చుని ట్యాక్సేషన్ కూడా ఒక మినిమం ట్యాక్సేషన్ అన్ని దేశాలు కలిపి లెవీ చేద్దాం, దాంతో ఒక ట్యాక్స్ ఫ్రీ కంట్రీ అంటూ ఉండదు అని చెప్పి ఏదైతే గ్లోబల్ డిస్కషన్స్, ట్రేడ్ డిస్కషన్స్ నడుస్తున్నాయో అవన్నీ కూడా ఈ ఫ్యూచర్ కంప్లీట్ అయితే డొల్ల కంపెనీల పరిస్థితి కూడా ఇంకా శూన్యం అయిపోతుందని చెప్పి అనుకోవచ్చు. ఓకే, రఘుబాబు గారు, డొల్ల కంపెనీలుగా తేలిన వాటి ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడంలో ప్రభుత్వానికి ఉన్న అధికారాలేంటి? ప్రభుత్వానికి అధికారాలు చాలా ఉన్నాయండి. ఈ మన బినామీ యాక్ట్ కింద అయితేంది, మనీ లాండరింగ్ అయితేంది, ఇన్కమ్ ట్యాక్స్ కింద అయితేంది, అధికారాలు చాలా ఉన్నాయండి. కాకపోతే ఇవి కొన్నిసార్లు ఈ జ్యుడిషియల్ ప్రాసెస్ లో ఉండడము అట్లా కొంచెం టైం పడుతుంది. బట్ గవర్నమెంట్ కి డెఫినెట్ గా అధికారాలు ఉన్నాయి. రికవర్ చేయడానికి కొంచెం ఈ రికవరీ మెకానిజము, జ్యుడిషియల్ మెకానిజం ని వీప్ ఆఫ్ చేస్తే ఆ అసెట్స్ ని లిక్విడేట్ చేసి గవర్నమెంట్ ఆ అమౌంట్ రికవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. ఈ డొల్ల కంపెనీల విషయంలో ప్రభుత్వ చర్యలతో కొంతమేర పారదర్శకత ఉంది, ఈ డొల్ల కంపెనీలకు అడ్డుకట్ట పడుతోంది. అసలు ఫ్యూచర్ లో ఈ డొల్ల కంపెనీల ప్రస్తావన కూడా ఉండదని కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ప్రభుత్వ చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇంకా ఎక్కువ పారదర్శకంగా, ఇంకా ఎక్కువ చర్యలు తీసుకుంటే గనక ఈ డొల్ల కంపెనీలకు అడ్డుకట్ట వేయొచ్చు అని నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇది వాళ్ళ ప్రతిధ్వని. నమస్తే.